హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాం. వెంకటగిరి జాతర అయితే జరుగుతుంది. బుధవారం గురువారం అయితే జాతర అనేది జరుగుతుంది. స్వాగతం ప్రతి ఒక్కరికి అయితే సుస్వాగతం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ అయితే ఇవాళ సొంటన్నం అనేది చేయడానికి అమ్మవారి కోసం ఇంకా నాకైతే అమ్మే చేసిస్తున్నారు. హాయ్ మా అమ్మ అందరికీ హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక సొంటన్నం అయితే ఎలా చేయాలి, పోలేరమ్మ తల్లికి చాలా ముఖ్యమైంది. హాయ్ జాను, పెట్టుకున్నావు నాన్న సూపర్. చూపించా, నా కోన్ లేదు నాన్న, పోయింది. బాగా పెట్టుకున్నావు. ఇకైతే అమ్మవారికి చాలా ముఖ్యమైన ప్రసాదము అని అయితే చెప్పవచ్చు. అమ్మవారి కోసం అయితే సొంటన్నం అనేది చేసి గురువారం రోజు అమ్మ ఊరేగింపు అయితే జరుగుతుంది. అంగరంగ వైభవంగా అమ్మవారు అయితే పల్లకి సేవలో అయితే ఊరేగింపు అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు అయితే తీసుకోవాలి. ఆ పోలేరమ్మ తల్లి ఆశీర్వాదాలతో అందరం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పోలేరమ్మ తల్లి. ఇకైతే మనం సొంటన్నం అనేది ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాం. దీనికి కావాల్సినవి ఏంది అనేది అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకి ఒక నిలువు దబరా అనేది కావాలి. ఈ నిలువు దబరాని దేనికి ఉపయోగిస్తాము అనేది సొంటన్నం చేసేటప్పుడు అయితే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక దానికి ఉపయోగపడేది ముఖ్యమైనవి అయితే ఏంది, వెండి మిరపకాయలు చూపిస్తుంది అన్నపూర్ణ అనుకుంటున్నారా? వెండి మిరపకాయలే కావాలి ఫ్రెండ్స్. ఈ వెండి మిరపకాయలు అనేది ఇక చాలా ముఖ్యమైనవి అయితే ఈ కాడలు అనేది పుల్లజిముడు కాడలు కావాలి. ఇక సొంటన్నంకి మెయిన్గా ప్రిపేర్ చేసేది అనేది గొంజాకు. ఈ గొంజాకు అనేది ఉడకపెట్టి ఆవిరి అనేది పెట్టుకోవాలి. దాని ప్రాసెస్ అయితే నేను తర్వాత చూపిస్తాను. ఇక ఈ గుణం చూపిస్తుంది ఏందనుకుంటున్నారా? ఈ గుణం అనేది ఖచ్చితంగా కావాలి. దేనికి ఉపయోగిద్దాం అనేది తర్వాత అయితే మళ్ళీ చూద్దూరు, మీరు ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక అమ్మవారు పోలేరమ్మ అంటేనే 1000 కళ్ళ తల్లి కదా. ఒక వెంట్రుకి 1000 కళ్ళు ఉంటాయి అంటారు. ఆ తల్లి కళ్ళతో ప్రపంచం అంతా చూస్తూ తన బిడ్డలైన మనందరినీ చల్లగా కాపాడే తల్లి పోలేరమ్మ తల్లి. ఆ తల్లికి ఈ వేపాకు అనేది చాలా ముఖ్యము. ఇక అయితే అమ్మవారి దగ్గర అయితే తాంబూలం పెట్టుకోవడం కోసం తమలపాకులు, ఆకు ఒక్క అనేది తాంబూలం అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక సాంబ్రాణి అయితే చాలా ముఖ్యమండి. పోలేరమ్మకి కానీ అంకమ్మ కానీ 6 అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా పోతురాజుకి, ఎవరికైనా సరే ఖచ్చితంగా సాంబ్రాణి అనేది చాలా ముఖ్యమట సాంబ్రాణి వేసుకోవడానికి. ఇక రైసు, ఇది మనం సొంటన్నం అనేది ఎంత చేసుకోవాలి అనే దాన్ని బట్టి అయితే ఇక్కడ పెద్దవాళ్ళు అనేసి ఉంటారు. వాళ్ళని అడిగితే ఇంత రైస్కి ఇంత సొంటి గింజ అనేసి ఇస్తారు. నేనైతే ఇంత చేయడానికి అయితే ఇన్ని తెప్పించుకున్నాను. ఇక అమ్మవారికి సాంబ్రాన్ని వేసి దీపధూప నైవేద్యాలతో కొబ్బరికాయ అనేది సమర్పించుకోవడం కోసము తాంబూలము, పసుపు, కుంకుమ ఇవన్నీ మనకి ముఖ్యంగా సొంటి గింజ అనేది కావాలి ఫ్రెండ్స్. నేను సొంటి గింజ అయితే అసలు ఈ సొంటన్నం చేసేటప్పుడు ఎవరు చూడకూడదు అని అంటారు. ఇక సొంటి గింజ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ చూపిస్తానండి మీకు. ఈ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అనేది ఈ సొంటి అన్నము. ఈ గొంజాకైతే ఇలా బాగా అనేది ఉడికించుకోవాలి. కొంచెం నీళ్ళు అనేది వేసుకొని బాగా మరిగించుకొని ఆకు అనేది ఉడికేలాగా చేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఈ మసిలే నీళ్ళని, ఈ ఆకుల్ని ఇలా అయితే ఒక వెడల్పుగా ఉండే తట్టలోకి తీసేసుకోవాలి. వీటిని కొంచెం గోరువెచ్చగా వచ్చేలాగా చల్లారించుకోవాలి. ఇలా సొంటి గింజ అనేది ఇదే ఫ్రెండ్స్. ఇకైతే మనం దేవుడి రూమ్లో అనేది ఎవరు చూడకూడదు. ఎవరు అంటూ ముట్టు ఉండే వాళ్ళు కూడా ఇంటికి అనేది రాకుండా చూసుకోవాలి. చాలా శుభ్రతగా అనేది ఉండాలి. ఈ సొంటన్నం ఎత్తినప్పుడు పోలేరమ్మ తల్లికి నియమనిష్టములు అనేది ఖచ్చితంగా పాటిస్తేనే సొంటన్నం అనేది చాలా బాగా వస్తుంది. ఇక
ఇకైతే ఇలా పీట అనేది పెట్టేసుకొని ఈ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఈ పీట పైన అయితే ఈ తాంబూల తట్ట అనేది ఉంచుకొని ఇందులో వేప మండలు వేసుకోవాలి. వేప మండల పైన ఈ గుణం అనేది చెప్పాను కదా నేను, ఈ గుణంలో మనం రైస్ చేసుకొని ఈ గొంజాకు పులజిముడ కాడ అనేది వేసుకుంటూ వేప మండలు అనేది వేసుకుంటూ ఇందులో రైస్ అనేది వేస్తూ కొంచెం కొంచెంగా ఈ రైస్ అనేది వేసుకునేసి లేయర్స్గా అనేది ఈ ఆకులు అనేది పరిచేసుకోవాలి ఆ రైస్ పైన. ఇకైతే దానిపైన అదే గుండం పైన అనేది ఒక తట్ట పెట్టుకొని అందులో ఈ వేప మండలు ఆ గొంజాకు అనేది పెట్టేసుకొని గట్టిగా ఒక క్లాత్తో అయితే కట్టేసుకోవాలి. గాలి అనేది పోకుండా కట్టేసుకుని వేసిన తర్వాత ఒక ఈ నిలువు దబరా అనేది చూపించాను కదా, ఈ నిలువు దబరాని దానిపైన అనేది ఇలా బోలిచ్చేసుకోవాలి. ఈ సొంట నూకుండా అనేది ఇది ఇలా బోలించేసుకొని పసుపు కుంకుమలతో పూజించుకోవాలి. అమ్మవారు సాక్షాత్తు ఆ పోలేరమ్మ తల్లి వచ్చి కూర్చుంటుందట. మామూలుగా మనం అన్నం అనేది వండి 3 days అనేది ఉంచితే ఏమవుతుంది, పాడైపోతుంది కదా. కానీ ఈ సొంటను ఈ జగన్మాతకు అనేది చేసినప్పుడు పాడవదండి. చాలా అసలు చూడ్డానికి ఎంత బాగుంటుంది అంటే లేస్గా అనేది వస్తూ తీయగా అయితే ఈ అన్నం అనేది సొంటన్నంగా తయారవుతుంది. అది ఆ పోలేరమ్మ తల్లి ఈ జగన్మాత సాక్షాత్తు మనకి కంటికి చూపించే నిర్వచనము అమ్మవారి సత్యం అనేది. ఇలా అయితే పెట్టేసుకునేసి అమ్మవారికి అమ్మవారికి ముఖ్యంగా సాంబ్రాణి అనేది సమర్పించాలి. అమ్మకి సాంబ్రాణి వేసి పూజించి మనం కోరుకున్న కోరికలు అనేది అమ్మవారు నెరవేరుస్తారు. మనం ఇలా ఎత్తిన సొంతన్నాన్ని అయితే ఇలా నట్టింట పెట్టుకొని గురువారం రోజు అమ్మవారి ఊరేగించినప్పుడు అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించుకోవాలి. బట్టలు పెట్టి అమ్మవారి పూజ అనేది చేసుకుంటాం మేము. ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ముఖ్యమైన ఘట్టం అనేది ఈ సొంటన్నం ఎత్తి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకోవడం. చాలా సత్యం అనేది చూపిస్తారు అమ్మవారు. ఇంత సత్యం గల్లా ఈ సొంటన్నం ఎలా వచ్చింది అనేది అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. నేను చెప్పినట్లుగా ఇలా తట్టపైన వెండి మిరపకాయలు పోసి వేప తోరణాలు పెట్టి ఇందులో ఈ గుణాన్ని పెట్టి ఈ గుణంలో లేయర్గా అనేది ఈ గుంజాకు వేప మండలు వేసుకుంటూ ఇందులో ఒక్కొక్క లేయర్లో మనం వండుకున్న అన్నం అనేది ఇలా అయితే పరిచినట్లుగా వేసేస్తూ ఈ ఆకుల మధ్యలో రైస్ వేసాం కదా, ఆ జగన్మాత సాక్షాత్తు శ్రీ పోలేరమ్మ తల్లి సత్యం అయితే చూడండి ఎలా వచ్చిందో. అన్నం అనేది చాలా సత్యం అనేది చూపిస్తుంది. ఈ అన్నం అనేది తీయగా వస్తే సంసారం అనేది ఎక్కువ వస్తుంది అని పెద్దవాళ్ళు అయితే చెప్తారు. ఆ జగన్మాత పోలేరమ్మ కటాక్షం అయితే అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై పోలేరమ్మ తల్లి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఆ జగన్మాత ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. జై పోలేరమ్మ తల్లి, జై పోలేరమ్మ తల్లి. మా వెంకటగిరి జాతర అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి. గురువారం రోజు అమ్మవారు ఊరేగింపు వచ్చేటప్పుడైతే ఇలా ఈ సొంటి అన్నముని మేము నట్టింట పెట్టి అమ్మవారికి